చలపతి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్ట్ లీడర్. వాస్తవంగా ఇతను అనారోగ్యం కారణంగా రెండు కర్రలతో నడుస్తూ ఉండేటువంటి, బట్ అడవుల్లోనే ఉంటారు. తనకి 7గురితో సెక్యూరిటీ ఉంటుంది, ప్రత్యేకంగా 5గురు మహిళలు ఉంటారు. అందులో అన్నిట్లో ఎక్స్పర్టైజేషన్ అయినటువంటి అతనే హత్యకి గురయ్యారు అనేటటువంటిది సాధారణంగా మావోయిస్టులు చెప్తారు. ఎన్కౌంటర్లో పోరాడతా చనిపోయారు అన్నటువంటిది వీరత్వంగా చెప్తారు. అదే సందర్భంలో కాల్చి చంపారు అని చెప్తుంటారు. పోలీసులు ఎన్కౌంటర్లో చంపామని చెప్తారు. ఓవరాల్గా చూస్తే చలపతి చరిత్ర చూస్తే అలిపిరిలో చంద్రబాబు గారికి స్కెచ్ చేసింది ఇతనే. అదే సందర్భంలో బలిమేళ విశాఖ దగ్గర ఉన్నటువంటి ఒక పాండ్ లాంటి ప్రదేశంలో యువతల నుంచి అవతల తీరానికి వెళ్తుండగా చుట్టుముట్టి ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి 30 మంది సైన్యానికి సంబంధించిన వాళ్ళని కాల్చి చంపినటువంటి సంఘటన, దాంట్లో సూత్రధారి తనే. అట్లాగే ఆ మధ్యన విశాఖలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హత్యకి గురైనటువంటి సంఘటనలో ఆయనే సూత్రధారి అన్నటువంటి అట్లాంటి చలపతి ఇప్పుడు హత్యకి గురయ్యారు అని చెప్పే నక్సల్స్ లేదు, ఎన్కౌంటర్లో కాల్చాము అన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు. పక్కన పెడితే చలపతి అనేటటువంటి ఆ నక్సల్ లీడర్ మీదన 1 కోటికి పైగా రివార్డు ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.